ప్రైజ్ ద లార్డ్. మంచిది. మరొక పాట పాడుతూ ప్రభు నామాన్ని మహింపరుస్తా. హల్లెలూయా. 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 జగముల నేలే పరిపాలకా, జగతికి నీవే ఆధారమా. జగముల నేలే పరిపాలకా, జగతికి నీవే ఆధారమా. ఆత్మతో మనస్సుతో స్తోత్రగానము పాడదా నిరతము ప్రేమ గీతము. ఆత్మతో మనస్సుతో స్తోత్రగానము పాడదా నిరతము ప్రేమ గీతము. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగముల నేలే పరిపాలకా, జగతికి నీవే ఆధారమా. మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా. నా భారము నీవు మోయగా సులువాయ్ నా పయనము. మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా. నా భారము నీవు మోయగా సులువాయ్ నా పయనము. నీ దయ చేతనే కలిగిన క్షేమము ఎన్నడూ నన్ను వీడదే. నీ దయ చేతనే కలిగిన క్షేమము ఎన్నడూ నన్ను వీడదే. నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే. నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగముల నేలే పరిపాలకా, జగతికి నీవే ఆధారమా. సుకుమారుడా నీ చరితము నేనెంత వివరింతును. నీ మహిమను ప్రకటించగా నేనెంత ధన్యుడను. సుకుమారుడా నీ చరితము నేనెంత వివరింతును. నీ మహిమను ప్రకటించ
తరుణం, నాకిది నీ భాగ్యమా. గనులకు లేదే ఈ శుభ తరుణం, నాకిది నీ భాగ్యమా. జీవితమంతా నీ కర్పించి నీ రుణమునే తీర్చనా. జీవితమంతా నీ కర్పించి నీ రుణమునే తీర్చనా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగముల నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. పరిశుద్ధుడా సారథివై నడిపించు సియోనుకే. నా యాత్రలో నే దాటిన ప్రతి మలుపు నీ చిత్తమే. పరిశుద్ధుడా సారథివై నడిపించు సియోనుకే. నా యాత్రలో నే దాటిన ప్రతి మలుపు నీ చిత్తమే. నా విశ్వాసము నీపై ఉంచి విజయమునే చాటనా. నా విశ్వాసము నీపై ఉంచి విజయమునే చాటనా. నా ప్రతి క్షణము ఈ భావనతో గురి యొద్దకే సాగెదా. నా ప్రతి క్షణము ఈ భావనతో గురి యొద్దకే సాగెదా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగముల నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. హల్లెలూయా. మరొక పాట పాడుతూ ప్రభు నామాన్ని మహింపరుస్తాం. పాడిన వారికి ప్రేమ వందనాలు. గ్రూపుగా ఉన్న వాళ్ళు వచ్చి మరొక పాట పాడుతూ ప్రభు నామాన్ని మహింపరుస్తాం. హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. క్షేమక్షేత్రమా నడిపించే మిత్రమా, విడిపోని బంధమా, తోడున్న స్నేహమా. క్షేమక్షేత్రమా నడిపించే మిత్రమా, విడిపోని బంధమా, తోడున్న స్నేహమా. మహిమను విడచి నాతో నడిచే మహిమాన్వితమా, నా హృదిలో నిత్యము వెలుగైయున్న దివ్య తేజమా. మహిమను విడచి నాతో నడిచే మహిమాన్వితమా, నా హృదిలో నిత్యము వెలుగైయున్న దివ్య తేజమా. క్షేమక్షేత్రమా నడిపించే మిత్రమా, విడిపోని బంధమా,
తోడున్న స్నేహమా సదా నిలుచుని ఆలోచనలు మారిపోని నీ సంకల్పములు స్థిరమైనవి నీ ఆలోచనలు సుస్థిరమును కలిగించును సదా నిలుచుని ఆలోచనలు మారిపోవు నీ సంకల్పములు స్థిరమైనవి నీ కార్యములు సుస్థిరమును కలిగించును నీ బసలో భాగస్వామి నన్ను చేర్చి సదా నడిపించుము నీ సంకల్పముతో నీ బసలో భాగస్వామిగా నన్ను చేర్చి సదా నడిపించుము నీ సంకల్పముతో విశ్వవిఖ్యాతుడా నా యేసయ్యా నా నిత్యారాధన నీకే యేసయ్యా విశ్వవిఖ్యాతుడా నా యేసయ్యా నా నిత్యారాధన నీకే యేసయ్యా క్షేమాక్షేత్రమా నడిపించే మిత్రమా విడిపోని బంధమా తోడున్న స్నేహమా నడిపించుని అనుదినము నీ వాత్సల్యమే నీతో అనుబంధమే పెంచను నీ దయనాయుష్కాలమై కృపాక్షేమమే కలిగించును అనుదినము నీ వాత్సల్యమే నీతో అనుబంధమే పెంచెను నీ దయనాయుష్కాలమై కృపాక్షేమమే కలిగించును కృతజ్ఞతతో జీవించును నీ కోసమే సదా నడిపించుము నీ సేవలో కృతజ్ఞతతో జీవించును నీ కోసమే సదా నడిపించుము నీ సేవలో విశ్వవిఖ్యాతుడా నా యేసయ్యా నా నిత్యారాధన నీకే యేసయ్యా విశ్వవిఖ్యాతుడా నా యేసయ్యా నా నిత్యారాధన నీకే యేసయ్యా క్షేమాక్షేత్రమా నడిపించే మిత్రమా విడిపోని బంధమా తోడున్న స్నేహమా మహిమను విడిచి నాతో నడిచే మహిమాన్వితమా నా హృదిలో నిత్యము వెలుగై ఉన్న దివ్య తేజమా మహిమను విడిచి నాతో నడిచే మహిమాన్వితమా నా హృదిలో నిత్యము వెలుగై ఉన్న దివ్య తేజమా విశ్వవిఖ్యాతుడా నా యేసయ్యా నా నిత్యారాధన నీకే యేసయ్యా విశ్వవిఖ్యాతుడా నా యేసయ్యా నా నిత్యారాధన నీకే యేసయ్యా నా నిత్యారాధన నీకే యేసయ్యా హల్లెలూయా. మంచిది, చక్కగా పాట పాడి ప్రభు నామాన్ని మహింపరిచిన బిడ్డలకు వందనాలు. మరొక పాట పాడుతూ ప్రభు నామాన్ని మహింపరుస్తా. హల్లెలూయా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా కృపలను
స్తుతులార్పించెదను అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా ఏ తెగులు సమీపించనీయక ఏ కీడైనా దరి చేరనీయక ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు ఏ తెగులు సమీపించనీయక ఏ కీడైనా దరి చేరనీయక ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు నా భారము మోసి బాసటగా నిలచి ఆదరించితివి ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా నాకు ఎత్తైన కోటవు నీవే నన్ను కాపాడు కేడము నీవే ఆశ్రయమైన బండవు నీవే శాశ్వత కృపకాధారము నీవే నాకు ఎత్తైన కోటవు నీవే నన్ను కాపాడు కేడము నీవే ఆశ్రయమైన బండవు నీవే శాశ్వత కృపకాధారము నీవే నా ప్రతి క్షణమున నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా నీ కృప తప్ప వేరొకటి లేదయా నీ మనస్సులో నేనుంటే చాలయా బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలునంటివే నీ కృప తప్ప వేరొకటి లేదయా నీ మనసులో నేనుంటే చాలయా బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలునంటివే నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివే నాకేమి కోదువా ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి
స్తుతులార్పించెదను అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. హల్లెలూయా. మంచిది, చక్కగా పాట పాడి ప్రభు నామాన్ని మహింపరిచిన బిడ్డలందరికీ వందనాలు. ఒకసారి మహాగణుడు మహోన్నతుడైన దేవునికి చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్దాం, హుషారుగా చెప్దాం. మంచిది, మరొక పాట పాడదాం. గ్రూపుగా ఉన్నోళ్ళు రండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వే కావాలయ్యా, నీ ప్రేమే చాలయ్యా, నీతో ఉండాలయ్యా, నీకై బ్రతకాలయ్యా. నువ్వే కావాలయ్యా, నీ ప్రేమే చాలయ్యా, నీతో ఉండాలయ్యా, నీకై బ్రతకాలయ్యా. నువ్వే కావాలయ్యా యేసయ్యా, నీ ప్రేమే చాలయ్యా యేసయ్యా, నీతో ఉండాలయ్యా, నీకై బ్రతకాలయ్యా యేసయ్యా. నా బలమా యేసయ్యా, నా బలమా, నువ్వే కావాలయ్యా, నీ ప్రేమే చాలయ్యా, నీతో ఉండాలయ్యా, నీకై బ్రతకాలయ్యా. లోకంలో ఉన్న వాటి కంటే ఉన్నతుడవు, మనుషుల్లో మంచితనము కంటే మహనీయుడవు. లోకంలో ఉన్న వాటి కంటే ఉన్నతుడవు, మనుషుల్లో మంచితనము కంటే మహనీయుడవు. ఆకాశంలో నీవుగాక నాకెవరున్నారయ్యా, నీవు ఉండగా లోకం నాకు ఎందుకు యేసయ్యా. ఆకాశంలో నీవుగాక నాకెవరున్నారయ్యా, నీవు ఉండగా లోకం నాకు ఎందుకు యేసయ్యా. యేసయ్యా నా బలమా, యేసయ్యా నా బలమా, నువ్వే కావాలయ్యా, నీ ప్రేమే చాలయ్యా, నీతో ఉండాలయ్యా, నీకై బ్రతకాలయ్యా. ప్రకృతిలో అందచందాల కంటే సుందరుడవు, లోకంలో ధనధాన్యాల కంటే ధనవంతుడవు. ప్రకృతిలో అందచందాల కంటే సుందరుడవు, లోకంలో ధనధాన్యాల కంటే ధనవంతుడవు. ఈ లోకంలో నీవుగాక నాకెవరున్నారయ్యా, నీవు ఉండగా ధనధాన్యాలు ఎందుకు యేసయ్యా. ఈ లోకంలో నీవుగాక నాకెవరున్నారయ్యా, నీవు ఉండగా ధనధాన్యాలు ఎందుకు యేసయ్యా.
బ్రతకాలయ్యా, నువ్వే కావాలయ్యా, నీ ప్రేమే చాలయ్యా, నీతో ఉండాలయ్యా, నీకై బ్రతకాలయ్యా, నువ్వే కావాలయ్యా యేసయ్యా, నీ ప్రేమే చాలయ్యా యేసయ్యా, నీతో ఉండాలయ్యా, నీకై బ్రతకాలయ్యా యేసయ్యా, నా బలమా యేసయ్యా, నా బలమా, నువ్వే కావాలయ్యా, నీ ప్రేమే చాలయ్యా, నీతో ఉండాలయ్యా, నీకై బ్రతకాలయ్యా. హల్లెలూయా. మంచిది. చక్కగా పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరిచిన వీళ్ళందరికీ వందనాలు. హల్లెలూయా. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు, నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు, కారు చీకటిలో కలువరి కిరణమై కఠిన హృదయమును కరిగించినావు, నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా, నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా, నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు, మనసులో నెమ్మదిని కలిగించుటకు మంచువలే కృపను కురిపించితివి, మనసులో నెమ్మదిని
అందరం పాడుదాం చప్పట్లు కొడుతూ. నీ ఘన కార్యములు వర్ణింపతరమా నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. పవిత్రురాలైన కన్యకగా పరిశుద్ధ జీవితము చేయుటకు, పవిత్రురాలైన కన్యకగా పరిశుద్ధ జీవితము చేయుటకు, పావన రక్తముతో కడిగి పరమానందముతో నింపినావు. సిద్ధపడుచున్న వధువుగా చేసి సుగుణాల సన్నిధిలో నన్ను నిలిపినావు. సిద్ధపడుచున్న వధువుగా చేసి సుగుణాల సన్నిధిలో నన్ను నిలిపినావు. నీ కార్యములను వివరింపతరమా నీ ఘన కార్యములు వర్ణింపతరమా నీ కార్యములను వివరింపతరమా నీ ఘన కార్యములు వర్ణింపతరమా నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. హల్లెలూయా. మంచిది, చక్కగా పాట పాడిన మేస్త్రమ్మకి వందనాలు. చివరిగా మన మధ్యలో తమ్మకొండ నుంచి వచ్చిన జయరాజు గారు, అనుష వచ్చి ఒక పాట పాడి చివరిగా ప్రభు నామాన్ని మహింపరుస్తాం. ఇప్పటికే టైం అయింది, లేటుగా స్టార్ట్ చేసాం, ఒక అరగంట. హల్లెలూయా. యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్య నీవేగా తొలి కిరణము, నాలోన వెలిగిన రవి కిరణము. ఏనాడు వారని నా దీపము, నా జీవితానికి ఆధారము. ఇమ్మానుయేలుగా నీ స్నేహము, నాలోన నిత్యము ఒక సంబరం. యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. ఏ పాటి నన్ను ప్రేమించినావు, నీ ప్రేమలోనే నన్ను దాచినావు. నా భారమంతా నువ్వు మోసినావు, నన్నెంతోగానో హెచ్చించినావు. నీ కృపలోనే నన్ను కాచినావు, నీ కనికరమే చూపించినావు.
నా హృదిలోనే నీ వాక్య ధ్యానం, నా మదిలోనే నీ నామస్మరణం. నిన్నే ఆరాధించి నీ దయలోనే జీవించి, నిన్నేనే పూజించి నీలోనే తరించి, యేసయ్యా నీ ప్రేమ నా సొంతము, నాలో నా పలికిన స్తుతి గీతము. యేసయ్యా నీ ప్రేమ నా సొంతము, నాలో నా పలికిన స్తుతి గీతము. ఏనాడు నన్ను విడనాడలేదు, నీ నీడలోనే నడిపించినావు. లోకాల నేలే రారాజు నీవు, నా జీవనావకు రహదారి నీవే, నా గురి నీవే నా యేసుదేవా. చేరితి నిన్నే నా ప్రాణనాద, పర్వత శిఖరం నీ మహిమ ద్వారం. ఉన్నతమైనది నీ దివ్య చరితం, సాటేలేరు నీకు సర్వాధికారివి నీవు. మారని దైవం నీవు, మహోన్నతుడవు నీవు. యేసయ్యా నీ ప్రేమ నా సొంతము, నాలో నా పలికిన స్తుతి గీతము. యేసయ్యా నీ ప్రేమ నా సొంతము, నాలో నా పలికిన స్తుతి గీతము. హల్లెలూయా. ప్రభు నామాన్ని మహింపరిచిన జయరాజ్ కొందనాలు. మంచిది, ఇంతవరకు పాటల ద్వారా దేవుని నామాన్ని మహింపరిచాం. ఈ సమయంలో ఎవరైనా సాక్ష్యం ద్వారా కూడా దేవుని నామాన్ని మహింపరచాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. పోయిన వారంలో ఏదైనా ఆర్థికంగా దేవుడు మనకు సహాయం చేసిన, ఆరోగ్య విషయంలో కూడా ఏదైనా మనకి మేలు చేస్తే లేచి సాక్ష్యం ద్వారా దేవుని నామాన్ని మహింపరుస్తాం. ఎవరైనా చెప్పచ్చు, పోయిన వారంలో ఏదైనా దేవుడు మన యందు కనికరించి మేలు చేస్తే సాక్ష్యం చెప్తాం. మంచిది, దేవుడు వారి పట్ల చేసిన ఆ మేలులన్నిటిని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు ఇంకా అనేకమైన మేలులతో వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇంకా ఎవరైనా చెప్తాం. వందనాలు.
దేవుడు వారి పట్ల చేసిన మేలులను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు ఇంకా అనేకమైన మేలులతో వారి కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇంకా ఎవరైనా ఉంటే చెప్దాం. దేవుడు మన యందు ఏదైనా కనికరించి మేలు చేస్తే చెప్తా. ఎవరైనా చెప్పొచ్చు. మనల్ని ఇంతవరకు బ్రతికించి కాపాడి పోషించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ముందున్న సమయమంతా ఆశీర్వాదకరంగా దేవుడు దీవెనకరంగా జరిగిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. మంచిది, అందరం లేచి నిలబడదాం. ఒక వాక్యాన్ని చదువుకొని కొద్ది నిమిషాలు ప్రభుని స్తుతిద్దాం. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 7 నుండి 14 వచనం వరకు చదువుకుందాం. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 7 నుండి 14 వచనం వరకు చదువుకుందాం. మన మధ్యలో ఉన్న గ్లోరీ చదువుతారు, అందరూ కూడా పలుకుదాం. నా జనులారా, నేను మాటలాడబోచున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు, ఆలకింపుము. నేను దేవుడును, నీ దేవుడును. నేను నీ మీద సాక్ష్యము పలికెదను. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు. నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంట నుండి కోడెనైనను, నీ మందలో నుండి పొట్టేళ్లనైనను నేను తీసుకొనను. అడవి మృగములన్నీ, 1000 కొండల మీది పశువులన్నీ నావే గదా. కొండలలోని పక్షులన్నిటినీ నేనెరుగుదును. పొలములలోని పశ్వాదులు నా వశమై ఉన్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలి గొనినను నీతో చెప్పను. వృషభముల మాంసము నేను తిందునా, పొట్టేళ్ల రక్తము త్రాగుదునా. దేవునికి స్తుతియాగము చేయుము. మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము. మంచిది, దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడును గాక. మంచిది, చదవబడిన కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 7 నుండి 14 వచనం వరకు మనం చదువుకున్నాం. ప్రియులారా, మనము ఆరాధించే దేవుడు జంతువులను అడిగే దేవుడు కాడు. అందుకే అక్కడ నేను ఆకలి గొనను మీతో చెప్పుదునా. ఈ రోజున మనం ఆరాధించే దేవుడు ఈ లోకంలో ఉన్న పొటేళ్లను ఏదేదో కోరేవాడు కాదు, కానీ ఆయన కోరేదల్లా ఏంటిది అంటే దేవునికి స్తుతియాగము చేయటమే. మహోన్నతుని నీ మొక్కుబడులు చెల్లించుటయే. ఈ రోజున ప్రియులారా, దేవుడు నీ నుండి నా నుండి కోరేది ఏంటిదంటే ప్రతి ఒక్కరము స్తుతియాగం చేయాలి. ఎవరు ఎంతగా దేవుణ్ణి స్తుతిస్తారో
ఎవరు ఎంతగా ఆయనకు మొక్కుకున్నది చెల్లిస్తారో దేవుడు మనల్ని చూసి ఆయన సంతోషించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల వేళలో ప్రియులరా, దేవుణ్ణి మనము స్తుతి యాగము చేయుట దేవుడు సంతోషించే కార్యం. ఆ కార్యము మనం చేయగలిగితే మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో దేవుడు జరిగించును గాక. మంచిది, కొద్ది నిమిషాలు స్తుతి యాగము ఆయనకు చెల్లిద్దాం. కొద్ది నిమిషాలు దేవుణ్ణి స్తుతిద్దాం. స్తుతి తన స్థితిగతులను మార్చి, కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో ఆయన ఘనమైన నామం మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు బలులు అర్పణలు కోరట్లేదు, కానీ స్తుతి, ఆయనను స్తుతించటమే ఆయనకి సంతోషం. అందరము కూడా కొద్ది నిమిషాలు హృదయపూర్వకంగా ఆయన ఘనమైన నామం మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. అందరం కొద్ది నిమిషాలు ఆయన సన్నిధిలో స్తుతించటం, స్తుతి యాగము చేయటం ఆయనకి సంతోషం. అందరం కొద్ది నిమిషాలు దేవుడు చేసిన కార్యాలను బట్టి ప్రభువుని స్తుతి. కొద్ది నిమిషాలు ఆయన ఘనమైన నామం మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నా సంపదల గనివి నీవయ్యా, నా యేసయ్యా సర్వస్వము నీవే నయా. సమాధాన రాజా సంబరాలు చేయుచు గలమెత్తి పాడుకొందును. నిన్నే నా హృదయములో కొలుసుకొందును. నా సంపదల కనివి నీవయ్యా, నా యేసయ్యా సర్వస్వము నీవేనయా. సమాధాన రాజా సంబరాలు చేయుచు గలమెత్తి పాడుకొందును. నిన్నే నా హృదయములో కొలుసుకొందును. ఏ దీవెన నోచుకో ఈ దీనాదరి, ధనవంతుడైన నీవు దరిద్రునిగా దిగివచ్చి. ఏ దీవెన నోచుకో ఈ దీన దరిద్రు, ధనవంతుడవై నీవు దరిద్రునిగా దిగివచ్చి. శ్రీమంతుడా సిలువలో మరణి, సిరి కంటే మిన్నై కృప గుమ్మరించినావయ్యా. శ్రీమంతుడా సిలువలో మరణించి, సిరి కంటే మిన్నై కృపను గుమ్మరించిన. నా సంపదల గనివి నీవయ్యా, నా యేసయ్యా సర్వస్వము నీవేనయా. సమాధాన రాజా సంబరాలు చేయుచు గలమెత్తి పాడుకొందును. నిన్నే నా హృదయములో కొలుసుకొందును. సమాధాన రాజా సంబరాలు చేయుచు గలమెత్తి పాడుకొందును. నిన్నే నా హృదయములో కొలుసుకొందును. ఏ జ్ఞానము లేని ఈ వెర్రి వారి ప్రేమ
అనంత జ్ఞానివై నీవు బోధకుడిగా దిగివై, ఏ జ్ఞానము లేని ఈ వెర్రి వాణ్ణి ప్రేమి. అనంత జ్ఞానివై బోధకునిగా దిగివై, సద్బోధకుడా సత్యమును నేర్పించి లోక జ్ఞానమెరుగని దైవ జ్ఞానమిచ్చినావయా. సద్బోధకుడా సత్యమును నేర్పించి లోక జ్ఞానమెరుగని దైవ జ్ఞానమిచ్చినావయా. సంపదల గనివి నీవయా నా యేసయ్యా, సర్వస్వము నీవేనయ్యా. నా సంపదల గనివి నీవయా నా యేసయ్యా, సర్వస్వము నీవేనయ్యా. సమాధాన రాజా సంబరాలు చేయుచు గలమెత్తి పాడుకొందును. పాడదాం. నిన్నే నా హృదయములో కొలుసుకొందును. సమాధాన రాజా సంబరాలు చేయు గలమెత్తి పాడుకొందును. నిన్నే నా హృదయములో కొలుసుకొందును. ఏ అభిషేకములేని ఫలించని నన్ను పరిశుద్ధాత్ముడా నీ వర్షముతో నన్ను తడి. ఏ అభిషేకములేని ఫలించని నన్ను పరిశుద్ధాత్ముడా నీ వర్షముతో నన్ను తడి. నిజమైన ద్రాక్షవల్లితో నన్ను అండు ఆశించిన అభిషేక్ నాకిచ్చిన యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లితో నన్ను అండు ఆశించిన అభిషేక్ నాకిచ్చిన యేసయ్యా. నా సంపదల గనివి నీవయ్యా. పాడదాం. యేసయ్యా సర్వస్వము నీవేనయ్యా. నా సంపదల గనివి నీవయ్యా నా యేసయ్యా, సర్వస్వము నీవేనయ్యా. సమాధాన రాజా సంబరాలు చేయుచు గలమెత్తి పాడుకొందు. చప్పట్లు కొడుతూ గలమెత్తి పాడుకొందును. నిన్నే నా హృదయములో కొలుసుకొందును. సమాధాన రాజా సంబరాలు చేయుచు గలమెత్తి పాడుకొందును. నిన్నే నా హృదయములో కొలుసుకొందును. సమాధాన రాజా సంబరాలు చేయుచు గలమెత్తి వాడుకొందును. నిన్నే నా హృదయములో కొలుసుకొందును. సమాధాన రాజా సంబరాలు చేయుచు గలమెత్తి పాడుకొందును. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని సన్నిధిలో ఎవరైతే ఆరాధన చేస్తారో దేవుడు వారి బలహీనతలు తొలగించే దేవుడు, వారి కన్నీళ్లను తొలగించే దేవుడు, వారి బంధకాలు తొలగించే దేవుడు. ఔరిబాలరతో రబ శకలరల తిరిలరతో చప్పట్లు కొడుతూ ఆయన ఘనమైన నామం. ఔరిబాలరతో రబ శలరల రికలర తురిలల. హల్లెలూయా. గలమెత్తి పాడుకొందును. నిన్నే నా హృదయములో కొలుసుకొందును. సమాధాన రాజా సంబరాలు చేయుచు గలమెత్తి పాడుకొందును. నిన్నే నా హృదయములో కొలుసుకొందును. గలమెత్తి పాడుకొందును. నిన్నే నా హృదయములో కొలుసుకొందును. ఈ లోకమంతా కూడా మనల్ని మర్చిపోయిన అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బంధుమిత్రులంతా మనల్ని చెయ్యి విడిచిన
ఆయన ఎన్నడూ విడవని దేవుడు, ఆయన ఎన్నడూ మరువని దేవుడు. ఎవరైతే విరిగి నలిగిన హృదయముతో ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన నామము ఘనపరుస్తారో వారి పక్షముగా నిలిచే దేవుడు, వారి కన్నీళ్లను తుడిచే దేవుడు, వారి వేదనంతా తీసివేసే దేవుడు. ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ అక్క ప్రార్థన చేస్తారు. అందరూ ప్రభువా నా పరిస్థితులు చక్కపరిచయ్యా, నా కుటుంబంలో ఉన్న బలహీనతలు తొలగించయ్యా. స్తోత్రం 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 నాయన. అయా పరిశుద్ధుడానికి స్తోత్రం, జీవం కలిగిన దేవానికి స్తోత్రం నాయన. అయా నిన్న లేడు ఏకరీతికున్న దేవానికి స్తోత్రం నాయన. అయా గొప్ప తండ్రి నీకు స్తోత్రం, పరిశుద్ధ ఆత్మదేవానికి వందనాలు స్తోత్రం నాయన. అయా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అయా మధ్య ఉంటానని చెప్పిన దేవానికి స్తోత్రం నాయన. అయా పరిశుద్ధ ఆత్మదేవానికి వందనాలు స్తోత్రమ నాయన. అయా ఇంతవరకు సజీవులుగా బ్రతికి ఉన్నామంటే నీ కృపేనయ్యా. అయా నీ దయేనయ్యా నీకు స్తోత్రమ నాయన. అయా గొప్ప తండ్రి నీకు స్తోత్రమ నాయన. అయా ఈ దినాన్ని చూడలేక ఎందరో నశించిన వారు ఉన్నారయ్యా. అయా మాకైతే ఈ ధన్యత ఇచ్చావయ్యా, ఆరోగ్యం ఇచ్చావు, ఆవుసి ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావయ్యా నీకు స్తోత్రమ నాయన. అయా గొప్ప తండ్రి నీకు స్తోత్రమ నాయన. అయా గొప్ప తండ్రి నీకు స్తోత్రమ నాయన. అయా ఇంతవరకు నాయన సాక్ష్యాల ద్వారా, పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వాయిద్యాల ద్వారా నీ నామానికే మహిమ తెచ్చామయ్యా నీకు స్తోత్రమా నాయన. అయా గొప్ప తండ్రి నీకు స్తోత్రమా నాయన. అయా కూడి వచ్చిన బిడ్డలకి మాకు కావలసిన మాటలు దయచేయండి అయ్యా. అయా సూటిగా తేటగా మీరు మాట్లాడండి అయ్యా. అయా ఏ సమస్యలతో, ఏ బాధలతో, ఏ కష్టాలతో వచ్చారో నాయన అయా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి అయ్యా. అయా నీ దాసుడు నీ పచ్చన నిలబడుచుండగా అభిషేకించండి అయ్యా. అయా మా జీవితాలకు, మా కుటుంబాలకు కావలసిన మాటలు మీరు దయచేయండి అయ్యా. అయా కూడి వచ్చిన బిడ్డలందరిని మీరు దీవించి బలపరచమని, ముందున్న సమయం అంతా దీవెనకరంగా జరిగించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది, అందరం కూర్చున్నాం. సంతోషంగా ఒకసారి చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా చేద్దాం, హుషారుగా చేద్దాం. మంచిది పిల్లలు, ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మన ప్రియులు తాళ్ళూరి ఇర్మీ గారు బాగలేదని చెప్పారు. అలాగే మరి బాగలేని బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరి కొరకు ఒక చిన్న ప్రార్థన చేద్దాం. శారద వాళ్ళ అమ్మగారికి కూడా మంచి ఆరోగ్యం. అలాగే మన ప్రియులు రమేష్ సార్ గారు అక్కచెరు, ఆయనకి బైక్ యాక్సిడెంట్ అయింది, మరి కోమాలో ఉన్నారు. వారికి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చినట్లు ఒక చిన్న ప్రార్థన. దేవుడు బాగలేని వారందరినీ, సంధ్య కూడా కాలు నొప్పి అని బాధపడతా ఉంది, దేవుడు వారి బలహీనతలు తొలగించినట్లు ఒక చిన్న ప్రార్థన చేద్దాం. అలాగే మరి మన ప్రియులు మేస్త్రి ఎలిషాల సుజాత, దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చినట్లు బాగలేని వారి కొరకు. అలాగే రాత్రి ఎవరో జ్వరం, అనుష కుమార్తె ఆ జ్వరాలతో బాధపడతా ఉన్నారు. వారందరి కొరకు, బాగలేని వారందరినీ, దేనమ్మ తల్లి గారికి బాగలేదని చెప్పారు, అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవానికి వందనాలు నాయనా. మా గ్రామంలో బాగలేక ఇబ్బంది పడుతూ ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇర్మన్న గారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి అయ్యా. నీ దాసుని దర్శించి గొప్ప కార్యం చేయ. అలాగే దేనమ్మ తల్లి గారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి. వారిలో ఉన్న బలహీనతలు మీరు తొలగించండి, పరిపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వండి. అలాగే అనుష కుమార్తె కూడా మంచి ఆరోగ్యం అయ్యా. జ్వరాలతో బిడ్డలు బాధపడతా ఉన్నారు, గొప్ప కార్యం చేయండి. అలాగే నాయనా సంధ్యానికి ప్రార్థన చేస్తున్నాం దేవా, బిడ్డ కాలు నొప్పితో బాధపడతా ఉన్నారు, గొప్ప కార్యం చేయండి దేవా. వారి కుటుంబంలో ఉన్న బలహీనతలు తొలగించండి దేవా. నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అలాగే నాయనా సంతోషం బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం, జ్యోతిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా. వారిని జ్ఞాపకం తెచ్చుకయ్యా, మంచి ఆరోగ్యం దయచేయండి, వారి బలహీనతలు తొలగించండి నాయన.
ఇంకా మా గ్రామంలో బాగలేక అయ్యా ఇబ్బంది పడుతున్న బిడ్డలందరినీ ఎలిషా మేస్త్రి అయ్యా మరి సుజాతను బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారికి కూడా మంచి ఆరోగ్యం, అలాగే అక్షరు అయినా రమేష్ సారు వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన కోమాలో ఉన్నారని చెప్తున్నారు. అయ్యా మంచి ఆరోగ్యము దయచేయండి. అలాగే సాయినగర్లో ఆనోకు కొరకు ప్రార్థన చేస్తున్నాం. కిడ్నీలో రాళ్ళు వచ్చి బాధపడతా ఉన్నారు. దేవా గొప్ప కార్యం చేయండి. మా గ్రామంలో ఎంతమంది బాగలేక అయ్యా ఇబ్బంది పడుతూ ఉన్నారు, అలాంటి బిడ్డలందరినీ మీరు తాకండి, స్వస్థత దయచేయండి. బాగలేని బిడ్డలందరినీ, శారద వాళ్ళ అమ్మగారికి కూడా మంచి ఆరోగ్యం, సువార్తమ్మ గారికి కూడా మంచి ఆరోగ్యము దయచేయండి. మా గ్రామంలో ఎవరు తలవాల్చకుండా గొప్ప కార్యాలు చేయమని యేసు నామమున ప్రార్థన పొంది ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. దేవుడు మనందరి ప్రార్థన ఆలకించి ఆ విధంగా కార్యం చేసినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు ప్రతి ఒక్కరిని బాగు చేసినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. మంచిది పిల్లరా, కుడి వచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రేమ వందనాలు, అందరికి వందనాలు. యేసు ప్రభుల వారు యోహాను సువార్తలో ఒకే అధ్యాయంలో దాదాపుగా 7 సార్లు ఒకే మాట నేనే, నేను, నేనే అని ఈ భూమి మీద ఎవరు అంత ధైర్యంగా, అంత అధికారంగా ఎవరు చెప్పలేరు పిల్లరా. యేసు ప్రభుల వారైతే నేనే, నేనే అని ఒకే నేనే అనే మాట యోహాను సువార్తలో దాదాపుగా 7 సార్లు ఆ మాట చెప్తూ ఉన్నాడు. దేని విషయంలో నేనే అని ఆయన అన్నాడో ఈరోజు నాకు కొన్ని విషయాలు, మరి దేవుని గురించిన మాటలు, మరి బైబిల్ గ్రంథంలో ఈ ప్రపంచంలో ఎవరు అంతగా దమ్మున్న మాటగా, ధైర్యంగా, అధికారంగా ఆ మాట ఎవరు అనలేరు. మనం ఆరాధించే దేవుడు మరి చక్కగా ఆయన ధైర్యముతో, ఒక అర్హతతో, అధికారముతో ఆ మాటలు చెప్పాడు. హల్లెలూయా. మంచిది, చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో దేని విషయంలో దేవుడు 7 సార్లు ఒకే అధ్యాయంలో ఆ విధంగా దేవుడు పలికాడో దాని విషయంలో మనం ధ్యానం చేద్దాం. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రము ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడు దప్పిక గొనడు. హల్లెలూయా. ఫస్ట్ మాట నేనే. ఆ మాట చెప్పాలి అంటే ఎంతో ధైర్యం ఉండాలి, ఎంతో అధికారం ఉండాలి, ఎంతో ఖచ్చితంగా దేవుని వాక్యము ప్రియులరా ఈ భూమి మీద అలాంటి సత్తా కలిగిన మాట ఎవరు చెప్పలేరు. యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటిదంటే, అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రము ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎన్నడూ దప్పిక గొనడు. అంటే ఈ రోజున మనం ఆరాధించే దేవుడు ఎవరు అని అంటే, జీవాహారమును నేనే. సమరయ స్త్రీతో చెప్తాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడూ దప్పిక గొనడు అంటాడు. ఈ రోజున ప్రియమైన దేవుని సంగమా, యేసు ప్రభుల వారు ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు ఎన్నడూ ఆకలిగొనడు. ఆయన జీవాహారము. ఈ రోజున ఒకరోజు ఒక పూట అన్నం తినకపోతే చాలా మంది ఎంతో కొద్దిగా దడదడదడగొద్దంట. ఆయన యందు విశ్వాసం ఉంచితేనట ఎన్నడూ దప్పిక కొనడు, ఎన్నడూ ఆకలి కొనడు. ఎవరయ్యా ఆయనంటే
దేవుడు అంటాడు, నేను జీవాహారమును నేనే. ఆ జీవము కలిగిన ఆ మాటలు నీవు గాని వినగలిగితే, ఆ జీవము కలిగిన మాటలు చెప్పే దేవుని యందు నీవు విశ్వాసం ఉంచితే, దేవుడు అంటాడు, యోహాను సువార్త 4:14 ఒక చక్కని మాట ఉంది చూడండి. యోహాను సువార్త 4:14 దప్పిక గొన్నడు నేనిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేటి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. చూడండి, నేను ఇచ్చు నీళ్లు త్రాగు ప్రతివాడు, బావిలో నీళ్ళు తాగితే సమరయ స్త్రీతో చెప్తున్నాడు, ఈ బావిలో నీళ్ళు తాగితే మరలా నీకు దప్పికొంటది. అయితే నేనిచ్చే నీళ్లు నువ్వు గాని తాగితే ఇక ఎన్నడూ దప్పికొను. పిల్లరా, దేవుడు జీవాహారమును నేనే. అదే 7వ అధ్యాయంలో కూడా ఒక మాట అంటాడు, 7:37 యోహాను సువార్త 7:37 కూడా ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున ఆ పండగకొచ్చిన ప్రజలందరితో దేవుడు చెప్తున్నాడు, యేసు నిలిచి ఎవడైనా దప్పిక కొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడు లేఖనములు చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని చెప్పెను. హల్లెలూయా. యేసు ప్రభుల వారు ఒకసారి పండగకు వచ్చిన ప్రజలందరితో ఆయన ఈ మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఎవడైనా దప్పిక కొనిన ఎడల నా యొద్దకు రండి, మీ దప్పిక నేను తీరుస్తాను. అది ఏ దప్పిక అయినా. కొంతమంది అప్పులు అనే దప్పికతో ఉంటారు. అప్పులతో మరి ఎంతో మంది చచ్చిపోతా ఉన్నారు. దేవుడు అంటాడు, నీ అప్పులనే దప్పికను నా యొద్దకు రా, నీ దప్పికను నేను తీరుస్తాను. కొంతమంది రోగాలతో నలిగిపోతా ఉంటారు. దేవుడు అంటారు, రా, నీ దప్పిక ఏదో నా యొద్దకు రండి, నీ దప్పిక తీర్చాలని ఆయన కోరుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఆ పండగకు వచ్చిన ప్రజలందరితో ఎవడైనా దప్పిక కొనిన ఎడల వారందరూ నా యొద్దకు రండి. అది ఏ సమస్య అయినా, అది ఎంత భయంకరమైన సమస్య నీకుండొచ్చు, నీ దప్పికను తీరుస్తా. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, మత్తయి సువార్తలో 11వ అధ్యాయం 28 ఉంది, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా రండి, నా యొద్దకు రండి, నేను మీ ప్రాణాలకు విశ్రాంతినిస్తాను. ఆయన దగ్గరకు వస్తే విశ్రాంతినిస్తాడు, నీ దప్పిక తీరుస్తాడు. కొంతమంది, అయ్యా మా ఇంట్లో పిల్లలు మారట్లేదు, నా భర్త మారట్లేదు, ఇదొక దప్పిక. ఎప్పుడు మాకు మంచి రోజులు వస్తాయో ఇదొక దప్పిక. ఏదైనా ఆయన దగ్గరికి వస్తే దేవుడు అంటాడు, నేను మీ ప్రాణాలకు విశ్రాంతినిస్తాను. కాబట్టి ఫస్ట్ మాట, జీవాహారమును నేనే. నా యొద్దకు నువ్వు వస్తే నీ దప్పికను తీరుస్తాను. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, జీవ జల బుగ్గ యొద్దకు దేవుడు మనల్ని నడిపిస్తున్నాడట. యెషయా గ్రంథం 49:16 వచనములో ఆ జీవ జలైన దేవుని యొద్దకు మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నాడట. చదవమ్మ మాట. 49 ఎటు పోతున్నాం మమ్మల్ని కన్వీ చేయటానికి. వాని యందు కరుణించువాడు
అది నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వానికి ఆకలైనను దప్పికైనను కలుగదు, ఎండమాములైనను ఎండైనను వానికి తగలదు. హల్లెలూయా. ఎండ దేనికి సాదృశ్యం అంటే శ్రమలకు, బాధలకు, నిందలకి సాదృశ్యం. దేవుని వాక్యం చెప్తూ ఉంది, ఎవరైతే వాని యందు కరుణించువాడు వారిని తోడుకొని పోయి నీటి బుగ్గల యొద్దకు వారిని నడిపించును. కాబట్టి వారిని ఆకలగొననివ్వను, దప్పిక కలగదు, ఎండ మామూలైనను ఎండైనను వారికి తగలదు. చూడండి, మనం ఆరాధించే దేవుడు నీ కుటుంబంలో ఎలాంటి ఎండ, ఎలాంటి సమస్య అయినా దేవుడు విడిపించడి నిన్ను కరుణించటానికి ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు. నన్ను ఎవరు కరుణిస్తారు, నాకు సమస్యను ఎవరు తీసేస్తారని నువ్వు అనుకుంటున్నావు. ప్రియులారా, మన మీద ఆయన ఎంతో ప్రణాళిక కలిగి ఉన్నాడు. మన మీద ఎన్నో ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. నా బిడ్డలు నా దగ్గరికి వస్తే ఏం చేస్తాడు? వారికి ఆకలి కొననివ్వను, దప్పిక కొననివ్వను, వారికి ఎండైనను పడనివ్వకుండా మంచి ఎక్కడైతే సమృద్ధి నీళ్లు ఉంటాయో అక్కడికి మనల్ని దేవుడు నడిపించే దేవుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో కూడా ఒక చక్కని మాట ఉంది. దేవుని కొరకు ఎవరైతే నిలబడతారో వారి కన్నీళ్లు తుడిచే దేవుడుగా ఉన్నాడు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16, 17 వచనం. చూడండి, ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు, ఎండైనను ఏ వడగాలైనను వారికి తగలదు. చూడండి, దేవుడు అంటాడు, ఏలయనగా సింహాసనము మధ్య నుండు గొర్రెపిల్ల వానికి కాపరై జీవ జల బుగ్గ యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్మ బిందువు తుడిచివేయును. హల్లెలూయా. చూడండి, దేవుని కొరకు మనము నిలబడితే దేవుడు అంటాడు, జీవ జల బుగ్గ యొద్దకు నేను వారిని నడిపిస్తాను. దేవుడే వారి కన్నుల నుండి వారి బాష్మ బిందువులు, దేని విషయంలో ఏడుస్తున్నావో, దేని విషయంలో కురింగిపోతున్నావో దేవుడు అంటాడు, నీ కన్నీళ్లను నేను తుడుస్తా. అందుకే ఒక పాట ఉందిగా, కన్నుల జారిన కన్నీళ్ళు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు, ఉండిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు, ఉందిలే దీవెనా దుఃఖ వేదన, పొందిన యాతన దేవుడే మరచునా, ఉందిలే దీవెనా పొందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనము ఆరాధించే దేవుడు నీ కన్నుల నుండి
ఎంతగా నువ్వు ఏడుస్తా ఉన్నావో నీకున్న సమస్యనట దేవుడే నీ కన్నీళ్లను తుడుస్తాడు. కాబట్టి ఇంత నమ్మదగిన దేవుడు నీకుంటే నీకు ఆకలైన, దప్పికైనా, ఎండైనా, వడగాలైనా ఏది తగలకుండా నీ పక్షముగా దేవుడుంటే నువ్వు ఇంకా నా సమస్య ఎట్లాగో, నా బాధ ఎట్లాగో, నా వేదన ఎట్లాగాని నువ్వు నలిగిపోతా ఉన్నావు. ఏ వడగాలు పైన నీ మీదకి రాకుండా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. మన కన్నీళ్లు తుడుస్తున్న దేవునికి ఒకసారి చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ చెల్లి. హల్లెలూయా. ఫస్ట్ మాట జీవాహారమును నేనే. రెండవ మాట జ్ఞాపకం చేస్తా. 10వ అధ్యాయం 7, 8, 9 వచనం యోహాను సువార్త. రెండోదిగా మనం ఆరాధించే దేవుడు మరొక మాట చెప్తున్నాడు, నేనే. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లాగా, నేను గొర్రెలో పోవు ద్వారమును నేనే. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలు, దోచుకునేవారుగా ఉన్నారు. ఆ గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపలికి ప్రవేశిస్తే వారు రక్షించబడిన వారై లోపలికి పోవచ్చు, వారు బయటికి వచ్చుచు మేత మేస్తూ ఉంటారు. హల్లెలూయా. రెండోది నేనే, ఇంకెవడు లేడు. ఇంకా దేవుడు చెప్తున్నాడు అందరు ఉన్నారులే కాదట, నేనే. రెండో మాట ఏంటిది అనంటే గొర్రెలు పోయే ద్వారమును నేనే. ఈ ద్వారము గుండా ఎవరైతే వస్తారో వారందరూ రక్షించబడతారు. ఎవరైతే దేవుడు ఆయన మనకి ఒక ద్వారముగా ఉన్నాడు. ఇప్పుడు చర్చిలోకి రావాలంటే ఆ దర్వాజు ద్వారం, అది కానీ మూసేస్తే లోపలికి ఎవరు రాలేం. అట్లాగే నువ్వు పరలోకము వెళ్ళాలి అంటే ద్వారమును నేనే. ఎవడైనా డబ్బులు ఇచ్చి ఆయనతో ఎందుకులయ్యా, ఆయన బాప్తిసం తీసుకోమంటాడు, ఏ చెడు కార్యాలు చేయొద్దంటాడు, మీరు నా దగ్గరికి రండి, మీ ఇష్టానుసారంగా మీరు తిరగొచ్చు, నేను మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తానని ఎవడైనా చెప్పాడనుకో, వాడి మాట నువ్వు విని నువ్వు ఇష్టానుసారంగా చేస్తే నువ్వు రక్షించబడవు. నువ్వు యేసయ్య రాజ్యములో నువ్వు ఉండలేవు. దేవుని ద్వారానే మనం పరలోకములో చేరేది. గొర్రెలు పోవే ద్వారము నేనే. నాకు ముందుగా వచ్చిన వారు దొంగలు, దోచుకునే వాళ్ళు వచ్చారు. ప్రియరా, వారి మాటలు వింటే నువ్వు నష్టపోతావు. జీవము కలిగిన దేవుని మాటలు నువ్వు వింటే దేవుడు అంటాడు, నా ద్వారా ఎవరైతే లోపలికి వస్తారో వారందరూ రక్షించబడతారు. నా ద్వారా ఎవరైతే లోపలికి వస్తారో వారు మంచి మేత దొరికింది. దేవుడు చెప్పినట్లుగా నువ్వు ఆ ద్వారములో వెళ్తున్నావు అనుకో, నీకు ఏది లోటు ఉండదు, నీకు ఏది కొరత ఉండదు. ఎందుకంటే ఆయన ద్వారములో ఉన్నాడు. ఆయన నీ పక్షముగా ఉంటే నీకు మేత కొరత ఉండదు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, ఈ రోజున దేవుడు రెండో మాట నేనే ద్వారము. అదే 14వ అధ్యాయంలో 16, 17, 18లో చక్కని మాట ఉంది చూడండి. ఆ తండ్రిని నేను వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు
ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయన చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయన పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. చూడండి, ఆయన అంటాడు, మిమ్ములను అనాథులుగా విడవను, మీ యొద్దకు వస్తాను. హల్లెలూయా. చూడండి, దేవుడు అంటాడు, నేనే ద్వారం, నా ద్వారా నువ్వు వస్తా ఉన్నావు అనుకో, మిమ్మల్ని నేను అనాథులుగా విడవను. నేను మీ కొరకు ఒక ఆదరణకర్తను, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన కొరకు సిద్ధపరిచారు. ఎవరైతే ఆ ద్వారము గుండా వస్తారో వారు సేఫ్ జోన్లో ఉన్నట్టు. దేవుడు ద్వారములో నువ్వు ప్రవేశించకుండా ఉంటే నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నట్టు. ప్రియులారా, ఒకటేమో ఇరుకు ద్వారం ఉంది, ఒకటేమో విశాలమైన ద్వారం ఉంది. ఈ రోజున మనుషులకి ఏం కావాలంటే ఇరుకు ద్వారం వద్దు, విశాలమైన ద్వారాన్ని ఎంచుకుంటున్నారు. చూడండి ఆ మాట మత్తయి సువార్త 7వ అధ్యాయం. ఏ ద్వారం గుండా నువ్వు వెళితే యేసయ్యతో నువ్వు ఉంటావు. చదువుదాం మత్తయి సువార్త 7వ అధ్యాయం. చూడండి, దేవుడు అంటాడు, ఇరుకు ద్వారమున ప్రవేశించండి. చూడండి, నాశనానికి పోయే ద్వారము వెడల్పు, ఆ దారి విశాలమైనది, దాని ద్వారా ప్రవేశించే వాళ్ళు అనేకులు. జీవమునకు పోయే మార్గము ద్వారమట ఇరుకును, అది సంకోచితమై ఉన్నది, దానిని కనుగొనేవారు కొందరే. హల్లెలూయా. జయించిన యేసయ్య నీ తోడు చాలు, బలహీనతలో నీ కృప చాలు. జయించిన యేసయ్య నీ తోడు చాలు, బలహీనతలో నీ కృప చాలు. లోకమంతా ఒక్కటై నన్ను వేలు చేసిన అక్షతను కోరే నీ చెలిమి చాలు. లోకమంతా ఒక్కటై నన్ను వేలు చేసిన అక్షతను కోరే నీ చెలిమి చాలు. నీ తోడు చాలయ్యా, నాకు నీ కృప చాలయ్యా. నీ తోడు చాలయ్యా, నాకు నీ కృప చాలయ్యా. జయించిన యేసయ్య నీ తోడు చాలు, బలహీనతలో నీ కృప చాలు. పాపలో గాదాలలో పడనీయక చేయి పట్టి, స్వార్థ ప్రియుల లోకంలో స్నేహబంధమైనావు. పాపలోక అగాధాలలో పడనీయక చేయి పట్టి, స్వార్థ ప్రియుల లోకంలో స్నేహబంధమైనావు. ప్రేమ చూపు ప్రాణేశ్వరుడా, నిన్ను మరువలేను. ప్రేమ చూపు ప్రాణేశ్వరుడా, నిన్ను మరువలేను. నీ తోడు లేకుండా నేను బ్రతుకలేను. నీ తోడు లేకుండా నేను బ్రతుకలేను. జయించిన యేసయ్య నీ తోడు చాలు, బలహీనతలో నీ కృప చాలు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇరుకు ద్వారం అది నిత్య రాజ్యానికి తీసుకెళ్లే ద్వారం. ఇరుకు ద్వారంలోనే మనం వెళ్ళాలి. విశాలమైన దారులు ఉన్నాయి, ద్వారాలు ఉన్నాయి. ఆ ద్వారము గుండా నువ్వు వెళితే
అది నాశనానికి తీసుకెళ్ళి ఆ దారిలో వెళ్ళే వాళ్ళకి నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. కొన్ని కుటుంబాలు చూడండి, భార్య భర్తలు ఎప్పుడైనా నవ్వారంటే వాళ్ళకి నవ్వు కనపడదు. మీరు గమనించి చూసినా వారు నవ్వుకున్నట్టు ఎప్పుడు కనపడదు. వాళ్ళకి అంతే, ఇంకా వాళ్ళ లైఫ్. బైబిల్ చెప్తా ఉంది, ఆయన నేనే ద్వారమును, నా ద్వారా నువ్వు వస్తే నీకు ఆనందం కలుగు చేస్తాడు, సంతోషం కలుగు చేస్తాడు. నిత్య రాజ్యానికి ఆ ద్వారము గుండా నువ్వు వెళితే దేవుడు నీకు సమృద్ధి మేతనిస్తాడు. మూడవది జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త అదే అధ్యాయం 10, 11, 14 వచనంలో చూస్తే మరొక మాట అంటాడు. యోహాను సువార్త 10, 14, 11. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. చాలు. మూడోది దేవుడు అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఆయన కాపరిగా ఉంటే ఇక మనకి ఏది లోటు ఉండదు. అందుకే కీర్తనల గ్రంథంలో 23వ కీర్తనలో ఒక మాట ఉంది, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, ఆయన నన్ను పచ్చిక గల చోట్ల పరున్నది. ఆయన కాపరిగా ఉంటే ఇక నీకు టెన్షన్లు, బీపీలు, షుగర్లు అట్లాంటివి ఏమి రావు. ఆయన కాపరి ఉంటే చాలు. దావీదు భక్తుడు అందుకే అంటాడు, యెహోవా నా కాపరి. ఆ కాపరత్వానికి నువ్వు లోబడితే నిన్ను మంచి స్థలానికి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. ఈ రోజున నేను మంచి కాపరిని, నేనే. ఇంతకు ముందు వచ్చిన వారు దోచుకున్నారు, నేను దోచుకునేవాని కాదు. జీతగాడట తోడేళ్ళు వస్తే ఆ తోడేళ్ళని అక్కడ విడిచిపెట్టి వాడు పారిపోతాడట. కానీ నేనైతే గొర్రెల కొరకు తన ప్రాణం ఇవ్వటానికైనా సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, ఈ రోజున మనం ఆరాధించే దేవుడు నేను ఎక్కడో యూట్యూబ్లో చూసా, ఒక గొర్రెల కాపరి ముందు వెళ్తా ఉన్నాడు, మంద వెనకొస్తా ఉంది. కాపరి ఒక చిన్న మంట వచ్చింది, ఆయన వెళ్తా ఉంటే కాపరి మంట దూకి అవతలికి వెళ్తే వెనక గొర్రెలన్నీ కూడా మంటను లెక్క చేయకుండా అన్ని అవతలికి, ఆ మంటలో నుంచి దూకి అవతలికి వెళ్తా ఉన్నాయి. కాపరి మంచి కాపరి అనుకో, అవి మంట గింట ఏమి లేదు, ఆ కాపరి నాకు మేలే చేస్తాడు. మంట దూకి అవతలికి వెళ్ళాడు కాబట్టి ఆ వెనకొచ్చే గొర్రెలన్నీ కూడా మంట అనుకోకుండా అన్నీ ఎగిరి దూకుతా ఉన్నాయి. అట్లాగే దేవుడు నీ కుటుంబానికి కాపరైతే నీ కుటుంబంలో ఎప్పుడు క్షేమం ఉంటుంది. దేవుడు కాపరైతే నీ కుటుంబాన్ని కాస్తాడు. ఇప్పుడు మన గొర్రెలు కాపరిని చూడండి, మరి గొర్రె వెళ్తా ఉన్నప్పుడు ఏదైనా కుంటిందనుకో, ఆ గొర్రె దగ్గరకు వస్తాడు, ఏమి ముళ్ళు దొక్కిందో దాన్ని పరీక్షించి అది ముళ్ళు దొక్కితే దాన్ని ముళ్ళు తీస్తాడు. లేదు అది కొద్దిగా చిక్కిపోతా ఉంటే, దానికి ఏదైనా వ్యాధి వస్తే దానికి మందులు వాడతాడు. కాపరుంటే దాన్ని అన్ని చూసుకుంటాడు. కొన్ని గొర్రెలకు కాపరు ఉండడు, అవి ఎటుబడితో తిరుగుతా ఉంటాయి. ఇంకా అవి బక్క చిక్కిపోతాయి, ఎవడో ఒకటి చేతిలో కథం. కాపరుంటే సాయంత్రానికి చూసుకుంటాడు, ఈ గొర్రెకి ఏంది చీతుంది, ఏంది దీనికి సీమిడి వస్తుందని, ఏది కుంటుతుంది, అన్ని కాపరి భరిస్తాడు. కాపరత్వంలో నీవు ఉంటే ఆ కాపరి అన్ని నేను చూసుకుంటాడు. నువ్వు కాపరి లేని గొర్రెవు అనుకో, ఇంకా నువ్వు సీదినా లేదు, కుంటినా లేదు, నీకు కాపరి లేడు. ఇక
కాపరుంటే అయ్యో నా గొర్రె కుంటుంది, అయ్యో నా గొర్రె బాత్తో ఉందని కాపరి ఎత్తుకుంటాడు. అప్పుడప్పుడు చూడండి, చిన్నపిల్లలు ఈని అనుకో, ఆ గొర్రెల కాపరి ఏం చేస్తాడు, భుజాన్ని వేసుకుంటాడు. అది కాపరు ఉన్నాడు కాబట్టి. కాపర లేని గొర్రె ఈనింది అనుకో, అదేమో దాని పాటికి అది పోయిద్ది. ఈ పిల్ల ఆడ తిరుగుతూ ఉంటే ఏదో ఒక నక్క చూసింది అనుకో, కటకాట దానికి బిర్యానీ అయిపోద్ది. అట్లాగే ప్రియులరా, యేసయ్య మన కాపరి. నేనే గొర్రెలకు మంచి కాపరి. ఆ కాపరత్వానికి నువ్వు లోబడి, ఇప్పుడు మీరందరూ లోబడిన వాళ్ళే, హల్లెలూయా. ఇంకా లోబడని గొర్రెలు తిరుగుతున్నాయి కానాల మీద, టీవీల దగ్గర. ఈ గొర్రెలు ఇంకా లోబడలా. దేవుని నడిపింపులో, దేవుని కాపరత్వంలో ఉంటే ఆ గొర్రెలు క్షేమముగా, సంతోషంగా, ఆనందంగా ఆ గొర్రెలు ఉంటాయి. కాబట్టి ప్రియులరా, నాలుగోది ఇంకొక మాట, చివరిగా 5 మాటలు చెప్తాను, 7 మాటలు చెప్దాం అనుకున్నా, టైం అయిపోయింది. చూడండి, 4వ మాట జ్ఞాపకం తెచ్చుకుందాం. అదే 11వ అధ్యాయం యోహాను సువార్త. చూడండి, దేవుడు ఇంకొక మాట అంటాడు. 11:25 వచ్చి యోహాను సువార్త. చూడండి, దేవుడు అంటాడు, పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయిన బ్రతుకును బ్రతికి, నాయందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికిని చనిపోడు. హల్లెలూయా. చాలా చూడండి, దేవుడు అంటాడు, పునరుద్ధానమును జీవమును నేనే. ఎంత ధైర్యముగా దేవుడు చెప్తున్నాడు. మనం చనిపోయి మరలా లేవాలి అంటే దేవుని ద్వారానే. నేను పునరుద్ధానమును నేనే, జీవమును నేనే. చనిపోయినది మరలా బ్రతకాలంటే అది ఎవ్వరి వల్ల కాదు, దేవునికే సాధ్యం. అందుకే యేసు ప్రభుల వారు సమాధి ఇప్పటికీ కూడా ఖాళీగా ఉంది. ఆయన పునరుద్ధానుడై తిరిగి మరలా పరలోకం వెళ్ళిపోయాడు. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, నేనే పునరుద్ధానమును జీవమును నేనే. ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారు చనిపోయినా ఖచ్చితంగా మరలా బ్రతుకుతారు. కాబట్టి అలాగా స్టాంప్ వేసి వాగ్దానం చేసి నువ్వు చచ్చిపోవు. ఆయన యందు నువ్వు నమ్మితే, ఆయన యందు విశ్వాసం ఉంచితేనట ఎన్నటికీ మనకు చావు లేదు. కాబట్టి ప్రియులరా, అలాంటి మరణము దగ్గర అందరూ ఓడిపోతే మనం ఆరాధించే దేవుడు ఎవరంటే, ఓ మరణమా నీ ముల్లెక్కడ, నీ మరణపు ముల్లుని విరిచి 3వ దినాన ఆయన పునరుద్ధానుడై పరలోకానికి వెళ్ళిపోయాడు. కాబట్టి ప్రియులరా, ఈ రోజున 4వది మనం ఆరాధించే దేవుడు పునరుద్ధానుడైన దేవుడు. 5వ ఒక్క మాట చెప్పి టైం అయిపోయింది. యోహాను సువార్త 15వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో మనం చూస్తే, చూడండి, దేవుడు అంటాడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. చూడండి, దేవుడు అంటాడు, ఫలించే ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలని దానిలో నుండి పనికిరాని తీగలను తీసివేసి, నేను మీతో చెప్పిన మాటలను బట్టి నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటే గాని ఫలింపదో, అలాగే
నా యందు ఎవరైతే నిలిచి ఉంటారో మీరు నిలిస్తే ఫలిస్తావు, నిలవకపోతే ఫలి. దేవుడు అంటాడు ఐదోది ఏంటిదంట, నేను ద్రాక్షావళిని నీవు తీగలు. ఎవరైతే యేసయ్యతో అంటు కడతారో ఆ తీగ బహుగా ఫలించి. ఈరోజున చాలా మంది ప్రియులరా, దేవుడు నిజమైన ద్రాక్షావల్లి, ఆ ద్రాక్షావల్లి అయిన దేవునితో నీ జీవితం అంటు కట్టపడాలి. ద్రాక్ష చెట్టు చూసారా, అది ఎక్కడ ఉంటుంది మొదలు, దాని కొస తీగలు ఎక్కడికో వెళ్ళిపోతాయి. కారణం ఏంటంటే దేవునిలో మనముంటే మన జీవితాలు ఫలిస్తాయి. దేవునిలో నువ్వు లేకపోతే ఎండిపోతావు. దేవునిలో నువ్వు ఉంటే నీలో దేవుడు ఉంటాడు, నువ్వు బహుగా ఫలిస్తావు. కాబట్టి ఈరోజున దేవుని ఆశ ఏంటంటే మనందరము ఫలించాలి, మనందరము ఒక ఉన్నతమైన శిఖరాల్లో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని ఆశ ఏంటంటే మనందరము యేసయ్యతో యుగయుగాలు ఉండాలని దేవుని ఆశ. నువ్వు ఆయనతో అంటుకడితే నిన్ను నిత్య రాజ్యము దాకా నిన్ను ఆయన నడిపిస్తాడు. నేనే ద్రాక్షావల్లిని, నేనే. నీ జీవితము బహుగా ఆశీర్వాదంగా ఉండాలంటే నీ జాయింట్ ఏడైనా కట్టయిందేమో చూసుకో. ఆయనతో అంటు కట్టబడితే నువ్వు బహుగా ఆశీర్వాదకరంగా ఈ భూమి మీద ఉంటావు. కాబట్టి ప్రియులరా, ఐదోది నేనే ద్రాక్షావల్లి. ఆ చెట్టుతో నువ్వు కనెక్ట్ కలిగి ఆ అంటు కట్టబడి నువ్వు ఉంటే నీ జీవితము 30 60 100. ఆయన లేడు అనుకో, ఎప్పుడు చూసినా బాధలు, కష్టాలు, వేదనలు, అవమానం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఐదోది నిజమైన ద్రాక్ష వల్లి అయిన చెట్టు అయిన సాదృశ్యంగా ఉన్న దేవుణ్ణి మనము కలిగి ఉంటే మన జీవితాలు ఫలించును గాక. మంచిది, తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఈ రోజున ఎవ్వరు చెప్పలేనంత దమ్ము కలిగిన మాటలు అవి. నేనే ద్వారమును, నేనే జీవాహారము, నేనే గొర్రెలకు కాపరి, నేనే పునరుద్ధానం, నేనే ద్రాక్షావల్లిని. ఈ రోజున ఎంత ఈ భూమి మీద ఈ ప్రపంచంలో ఎవరు చెప్పలేని బలమైన మాటలు దేవుడు మనకి చెప్పాడు. ఈ రోజున అలాంటి రోషం కలిగిన మాటలు, అలాంటి అధికారము కలిగిన దేవుడు ఆయన. ఆయనే ద్వారం, ఆయనే జీవాహారం, ఆయనే పునరుద్ధానం, ఆయనే ద్రాక్షావల్లి. ఎంత మంచి దేవుడో నీకున్నాడు. ఆ కాపరత్వములో లేని వ్యక్తిగా ఉన్నావేమో, ఒకసారి పరీక్ష చేస్తా. దేవుడు ద్రాక్షావల్లి నేనే. ఎవరైతే ఆ ద్రాక్ష చెట్టుతో అంటు కట్టబడితే బహుగా నీ జీవితాన్ని ఫలింప చేస్తా. జీవాహారమును నేనే. నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి ఎండ దెబ్బ తగలకుండా, వెన్నెల దెబ్బ తగలకుండా దేవుడు వారి పక్షంగా నిలిచి కార్యం చేస్తాడు. ఒక చిన్న తీర్మానం చేద్దాం. మన మధ్యలో ఉన్న మారుక్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నిజంగా నేను ఎలా ఉన్నానో, గొర్రెలకు మంచి కాపరిని నేనే అని దేవుడు మాటిస్తున్నాడు. నీ కాపరత్వం నాకు కావాలయ్యా. అందరూ ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. అవునయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. దేవా, నీ పాదాలకు వందనాలు నాయనా, వందనాలు తండ్రి.
హల్లెలూయా. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల తండ్రి, మీ పాదాలకి వేలాది వంద కోటి మహోగణుడ మోహన సర్వశక్తిమంతుడ. అయ్యా, అయ్యగారు చెప్పినట్టు వాక్యం తండ్రి, అమూల్యమైన మాటలు, శ్రేష్టమైన మాటలు తండ్రి, ఒక్కొక్క హృదయాల్లో నీరు కట్టి ఫలించడానికి సహాయం తండ్రి. అయ్యా, గొర్రెల్లాగా ఉండాలి తండ్రి మేము తండ్రి, నీకు ఇష్టలుగా నడవాలి, నీ మార్గం మేము నడవాలి, నీ చిత్తపక్క నీకు ఇష్టం మేము నడగలం తండ్రి. అవును నా ప్రభు గొప్ప తండ్రి. అలాగని తండ్రి అయ్యా, ఇదిగో నాయన ఒకరోజు మాకు తీర్పు తప్పదు నాయన, మన బలిపీఠ మీద మాకు తీర్పు ఉంటుంది నాయన తండ్రి, మన న్యాయపీఠ మీద మాకు తీర్పు ఉంటుంది నా తండ్రి. ఆ తీర్పులో తండ్రి ఎవరైతే గొర్రెలైతే నేను పరలోక రాజ్యము వారసుని తీసుకెళ్ళను అన్న ప్రభు. అవునా తండ్రి, గొర్రెల్లాగా మమ్మల్ని తండ్రి మిమ్మల్ని అయ్యా ఆరాధించాలి, స్తుతించాలా, ఘనపరచాలి, మహింపరచాలి ప్రభు. అయ్యా గొర్రెలాగా తండ్రి అందరినీ కుటుంబాలు తండ్రి నీ సేవకు బాగా వాడుకో తండ్రి. అయ్యా అలాగే తండ్రి ఎవరైతే నా మాట వింటారో, నా చిత్తబాగా నాకు ఇష్టం నడుస్తారో పరలోక రాజ్యము వారసుని చేస్తాను తండ్రి. నా గొప్ప తండ్రి. అయ్యా నీ కోసమే ఫలించేటట్టుగా ద్రాక్ష చెట్టులాగా నీ కోసం ఫలించేటట్టుగా ఈ కుటుంబాలు నీ కోసం వాడుకుని తండ్రి. నీ పద గొప్ప తండ్రి. అయ్యా అలాగే తండ్రి నా గొప్ప తండ్రి. ఒక కుటుంబాలు తండ్రి అయ్యా నీ మహింకర వాడుకో తండ్రి. ఎదుగో నాయన ఎంతో ఆశపడి నిన్ను ఆరాధించాలి, నేను స్తుతించాలి, నేను ఘనపరచాలి, నేను మహింపరచాలి వచ్చారు ప్రభు. అయ్యా నేను ఆరాధించారు, స్తుతించారు, ఘనపరచాలి, మహింపరచాలి తండ్రి. అయ్యా ఇక ఒక కుటుంబాలు చిన్నలు పెద్దలు కుటుంబాలు దీవించే అవసరం ప్రభు. నీ పద గొప్ప తండ్రి. అయ్యా ఇదిగో నాయన మేమైతే మీకోసం తండ్రి, మేము ద్రాక్ష చెట్టుగా మేము ఫలిస్తాడుగా మీ మహింకర మమ్మల్ని వాడుకో తండ్రి. నీ పాదాలకి వేలాది వందనాలు. నీ అమూల్యమైన మాటలు, శ్రేష్టమైన మాటలు మాకు తండ్రి మా హృదయాల్లో ఫలించట్టుగా నీ నీరు కట్టి ఫలించట్టుగా మాకు మీ మహింకర మమ్మల్ని వాడుకో తండ్రి. నీ పాదాల గొప్ప తండ్రి. నేను స్తుతించాలా, నేను ఘనపరచాలి, నేను మహింపరచాలి, నేను ఆరాధించాలా తండ్రి. ఒకరోజు ఆదివారం ప్రార్థన కాదు నాయన, ప్రతిరోజు బ్రతికినంతగా సత్యంత వరకు నేను ఆరాధించి స్తుతించాలి, ఘనపర మహింపరచాలి. పరలోక రాజ్యము మాకు వారసుని చేస్తాను ప్రభు. అవునా తండ్రి, ఆ పరలోక రాజ్యము ఆ ఇల్లు కోసమే ఆశపడను ఆయన. ఈ కింద వైపు ఏది చూసినా ఏది వెతకకండి, కింద ఏది రాదు, పరలోక రాజ్యమే మీరు ధనం గుర్చుకున్నా ప్రభు. అవునా తండ్రి, పరలోక రాజ్యమే ధనం గుర్చుకోవడానికి మేము గొర్రెల్లాగా తండ్రి మేము తల ఉంచుకొని నేను ఆరాధించి స్తుతించుకుంటూ గణప నీ సిద్ధంగా నడుచుకుంటూ మేము గొర్రెలం ప్రభు. అయ్యా నీ మాట వింటే మాకు అన్ని క్షేమము, రక్షణలు, దీవెనలు, ఆశీర్వాదాలు సమస్తం మాకు అన్ని దాచిపెట్టావు నాయన. పరలోక రాజ్యములో నాయన నీ పాదాలకి వేలైతే ఉంది గొప్ప తండ్రి. అయ్యగారు చెప్పిన వాక్యము తండ్రి అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలించే సహాయం తండ్రి. అలాగే తండ్రి అయ్యగారిని ఇంకా బహుగా బలంగా వాడుకొని మీ మహింకర వాడుకో తండ్రి. నీ పాదాలకి వేలైతే వందనాలు గొప్ప తండ్రి. ఇదిగో నాయన నిన్ను ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నారు, ఘనపరుస్తున్నారు. అయ్యా నీకు పాదాలు పట్టుకుని స్తుతులు స్వస్థలు చెల్లించుకున్నాం ప్రభు. ప్రతి ఒక్క కుటుంబాన్ని ఇంకా దీవించాం ప్రభు తండ్రి. అలాగే తండ్రి ఏ రోగాలతో ఏ బాధలతో ఉన్నారో జోలేరులో తండ్రి ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క బిడ్డలు ఆరోగ్యమని, బలమని, శక్తిని తండ్రి ఒక కుటుంబాన్ని దీవించాం ప్రభు. అలాగే తండ్రి ఇదిగో నాయన మీ మహింకర మమ్మల్ని వాడుకోండి. పరిశుద్ధాత్మతో ఒక్కొక్క హృదయాలను నింపండి తండ్రి. ఇప్పుడే నింపండి తండ్రి. పరిశుద్ధాత్మ నింపండి ఒక హృదయాలను తండ్రి. అయ్యా నీ పాదాలు కూడా గొప్ప తండ్రి. నీ మాటలు వింటే మాకు శ్రేష్టమని, నీ మాటలు మాకు ఆనందం, సంతోషం, బలము, శక్తి ప్రార్థనలోనే ఉంది నాయన. మంచి బలముంది, శక్తి ఉంది నాయన. అయ్యా గంటలు 6 గంటలు ప్రార్థన చేసుకుంటే మాకు బలమైన శక్తిని ఇస్తావు ప్రభు, ఆరోగ్యం ఇస్తావు తండ్రి. నీ మాట ఏంటి మాకు క్షేమం, నీ మాట రక్షణలు, దీవెనలు, ఆశీర్వాదాలు సమస్తం మీ పాదాల చెంత మాకు అన్ని దొరుకున్నాయన. నీ పాదాలకి వేలతో గొప్ప తండ్రి. ఇదిగో నాయన చేసిన ప్రార్థనలు మా తప్పులను మమ్మల్ని క్షమించమని మీ బంగారు చేతులకి అప్పగించుకుంటే యేసుక్రీస్తు నామములో ప్రార్థించి విడున్నాం పరమ తండ్రి. మీ నామానికి మహిమ కలుగును గాక. మంచిది, చక్కగా ప్రార్థన నడిపించిన మారు గారికి వందనాలు. ఈ సమయంలో కృతజ్ఞత కానుకలు సమర్పిద్దాం. మన మధ్యలో ఉన్న వంశీ ఒక స్పెషల్ సాంగ్ పాడుతుండగా మన కృతజ్ఞత అర్పణలు అర్పిద్దాం. ఇందాక ఇద్దాం అనుకున్న వంశీకి ఇందాక టైం లేదు. హల్లెలూయా. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఘనపరచువాడము, హెచ్చించువాడము, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి
జయచిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామమునకే మహిమంతా తెచ్చుకొందువు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందును. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు. పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. సర్వకృపానిధి ఈ మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములను జరిగించుచున్నవి. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములను జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చమునకు. నీ నామమునకే మహిమంతా తెచ్చుకొందువు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు. పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు. పడిపోయిన చోటే నిలబెట్టువాడిను. నీ ఆజ్ఞనే నిదే, ఏదైనా జరుగునా. నీ ఆజ్ఞనే నిదే, ఏదైనా జరుగునా. నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవాని మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మలమైపోవును. మా దేవా నీవే తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మెలిమైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నా నామమునకే మహిమంతా తెచ్చుకొందువు. నీ నామమునకే మహిమంతా తెచ్చుకొందుము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. హల్లెలూయా. మంచిది. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్దాం, హుషారుగా చెప్దాం. మంచిది పిల్లరా, రేపు వచ్చే ఆదివారం, నెలలో మొదటి ఆదివారం మనకి ప్రభు బల్లారాధన ఉంటుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపడి చక్కగా ప్రభు బల్లారాధన